అబద్ధాల కుటుంబం కేసీఆర్ పరివారంలో అందరి డిఎన్ఏ అదే. ఓకే, కేసీఆర్ పరివారంలో అందరి డిఎన్ఏ అదే. ఓకే, మంచిదే. ఏది దోపిడి, అబద్ధాలు దోపిడి అని చెప్పేసి అంటున్నాం. మరి నీ డిఎన్ఏ ఏంది? ఆంధ్ర డిఎన్ఏనా, టీడీపీ డిఎన్ఏనా? నీది కూడా మొత్తం ఆంధ్ర ఆధిపత్యాన్ని తెలంగాణ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి. 100% దీన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితులు సహించట్లేదు. కేసీఆర్ సరే అబద్ధాల దోపిడీ పక్కన పెడితే ఈరోజు తెలంగాణ మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ అస్తిత్వం మీద ఈరోజు నీ రూపంలో రేవంత్ రెడ్డి ఫేస్ను ముందు పెట్టి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. మరి నీ డిఎన్ఏ ఏంటి? ఆంధ్ర డిఎన్ఏనా, లేకపోతే కమ్మ డిఎన్ఏనా, తెలంగాణ ద్రోగులకు సంబంధించిన డిఎన్ఏనా? చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఒక సీఎం అయినవు, కాంగ్రెస్ పార్టీలో సీఎం అయినవు, సిగ్గు లేకుండా ఇంకా 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 తెలంగాణను మొత్తం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఆంధ్ర ఆధిపత్యాన్ని తెలంగాణ పైన ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఒక్క నా కొడుకు మాట్లాడలేదు మొన్నటి వరకు కూడా, ఇప్పుడు వచ్చి మాట్లాడుతాను ఒక్కొక్కడు. సిగ్గుండాలి కొంచెం. నువ్వు సీఎంగా అనర్హుడి. ఇక తెలంగాణ సమాజం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు కాక సహించదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నీ టర్మ్ అయిపోయింది, నిన్ను ఎవ్వరు కూడా కాపాడలేరు. 100% కాపాడు. నువ్వు ఎన్ని భవిష్యత్తులో ఎన్ని డ్రామాలు వేసినా కానీ నిన్ను చంద్రబాబు శిష్యుడిగానే చూస్తారు, తెలంగాణ పైన ఆధిపత్యంగానే నిన్ను చూస్తారు తప్ప వేరే ఏది లేదు. అనవసరంగా నువ్వు ఎన్టీఆర్ని ఇందిరాగాంధీతో పోలుస్తున్నావు, ఎన్టీఆర్ని అంబేద్కర్తో పోల్చి నీ యొక్క స్థాయిని మొత్తం కూడా దిగదార్చుకొని నువ్వు కూడా ఒక వరస్ట్ ఫెలో అనేటువంటి విషయంలో ఈరోజు తెలంగాణ సమాజానికి క్లారిటీ వచ్చేసింది. ఇంకా నిన్ను సహించే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తే మొత్తం ఈయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో 100% కాంగ్రెస్ పార్టీ యొక్క భూస్థాపితానికి నాంది పలుకుతున్నాయి. ఆ దిశగా ఎంత దారుణం కాంగ్రెస్ పార్టీ గింత దిగజారి మీ పార్టీని అనగదొక్కినటువంటి ఎన్టీఆర్ సంబంధించిన దాంట్లో ఈరోజు ఇక్కడ అది కూడా రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ వచ్చి తెలంగాణలో విగ్రహం పెడితే ఏంది పరిస్థితి? గిదా మీరు చేసేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎట్లా బుద్ధి లేదు, రేవంత్ రెడ్డి ఇచ్చే ధైర్యం లేదు. ఆయనేమో బాజాప్తా మొత్తం చంద్రబాబు ఎజెండా మొత్తం కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు, సిగ్గు లేకుండా. ఇంకా తెలంగాణ సమాజం అన్ని గమనిస్తుంది. తెలంగాణ సైలెంట్గా ఉంటుంది అంటే ఓట్ల రూపంలో తీర్చుకుంటుంది ఆ సైలెన్స్ అనేది, గుర్తుపెట్టుకో. ఓట్ల రూపంలో బద్దలవుతుంది ఆ సైలెన్స్ అనేది. నువ్వేదో అనుకుంటున్నావు, మొత్తం అయిపోయింది, నేను ఇంకో 5 సంవత్సరాలు ఉంటా, ఇంకో 10 సంవత్సరాలు ఉంటా, 2035 వరకు నేనేసేమని బీరాలు వస్తున్నావు కదా. ఒకసారి నిజంగా నీకు ప్రజలు నీ మీద నమ్మకం పెట్టుకున్నంటే ఇమీడియట్గా ఎలక్షన్స్ రా. ఎక్కువ రోజులు పెట్టకు, ఇమీడియట్గా జనరల్ ఎలక్షన్స్ రా, చూసుకుందాం. తెలుస్తుంది నీ పరిస్థితి ఏంది, నీ కథ ఏంది, కార్ఖాన ఏంది తెలుస్తుంది. అంతేగాని ఇష్టారీతిన ఇట్లా మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. ఇదా మీరు చేసేటువంటి నీచ రాజకీయం. రేవంత్ రెడ్డి, నీకు కేసీఆర్ మీద కోపం తప్పలేదు, మాకు కూడా కోపం ఉన్నది. బరాబర్ కేసీఆర్ గురించి మాట్లాడతాం, అన్నిటి గురించి మాట్లాడతాం. కానీ తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేస్తామంటే మాత్రం 100% మేము తిరగబడి తీరుతాం, కలబడి తీరుతాం. నీలాంటి వాళ్ళను, నీలాంటి బానిసలను, చంద్రబాబు చెంచాలను ఎక్కడ కూడా తెలంగాణ సమాజం సహించదు, గుర్తుపెట్టుకో. ఏం తెలంగాణ వాదం ఇంకా లేదనుకుంటున్నారా? తెలంగాణలో ఇంకా రగులుతూ ఉంది. నువ్వు చేస్తున్నటువంటి ఆంధ్ర ఆధిపత్యం వల్ల తెలంగాణ ఇంకా రగులుతూ ఉంది. ఎలక్షన్స్ వస్తే నీ మీద ఎట్లా కసి తీర్చుకుంటారో చూడు. కేసీఆర్ని మించిన పరాభవానికి తప్పదు, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏమంటాడు, ఉద్యమంలో వాళ్ళ అబద్ధాలను సమర్థించాం, సొంత రాష్ట్రం వచ్చిన అసత్యాలు మానలేదు, మోటార్లకు మీటర్లు పెట్టాం, ఉచితం ఎత్తేయం, మాట నిలబెట్టుకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటుందా, డిస్కంల వైఫల్యాలు రైతుల ఖాతాలో వేస్తున్నారు, జవాబుదారితనం పారదర్శకత కోసమే రైతు డిస్కం స్మార్ట్ మీటర్ల ఒప్పందం చేసుకుంది బీఆర్ఎస్ఏ, మీటర్లు పెట్టకుండానే జగన్ అప్పు తెచ్చుకోలేదా, చివరి గింజ వరకు కొంటాం, తడిసినా కొంటాం, కేంద్రం తీసుకోకుంటే కిషన్ రెడ్డి ఇంటి ముందు పోస్తాం, విగ్రహం వద్దన్నా కేసీఆర్ తన పేరు మార్చుకోవాలి, ఎన్నికల్లోపు హరీష్ రావు పార్టీ మారడం పక్క, ఆయన ఎవరిని కలుస్తున్నాడో వాళ్ళే నాకు చెప్పారు, క్రషర్ నుంచి తను నెలకు 50 లక్షలు ఆశించారు, వాళ్ళు కారణంతోనే మీడియా ముందుకు వచ్చారు, మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ చూస్తాను. ఇది ఈయన స్థాయి. సిగ్గు లేకుండా అబద్ధాలు వల్లవేస్తున్నాడు. ఎందుకు మీటర్లకు ఇప్పుడు ఏమంటారు, వ్యవసాయం సంబంధించినటువంటి మీటర్ కాకుండా వేరే వాటికి పెడుతున్నా అని చెప్పేసి దానికి ఒప్పుకున్నాడు కదా అనుకుందాం. మరి ఇప్పుడు దానికి ఒప్పుకున్నాక తర్వాత రైతులకు సంబంధించిన వ్యవసాయ మీటర్లకు రారా? అదే కదా నీ ప్రయత్నం. ఎందుకే ఎవరిని మభ్య పెడుతున్నావే రేవంత్ రెడ్డి? ఎవరిని మభ్య పెడుతున్నావు? గిదా నువ్వు చేసేటువంటి నీచ రాజకీయం. రైతుల అరిగోస ఉంచుకున్నావు కదా.
కేంద్రం కొనకపోతే నీకేమైతే నువ్వు కొనాలిగా, నువ్వెందుకు కొనలేకపోతున్నావు? నీకు రైతుల మీద ప్రేమ లేదా? గతంలో ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, గతంలో ఎప్పుడు రాలే ఇంత ప్రాబ్లం రైతుల గురించి. కానీ నీ ప్రభుత్వంలోనే రైతు బంధు వేయవు, రైతుల గురించి మొత్తం వాళ్ళకి సంబంధించిన పంట ధాన్యం అయితే అది కొనవు. ఏం చేస్తావు అసలు? నీ పరిపాలన ఏందో నీకు అర్థమవుతుందా? నీ సొంత ఎజెండాతోటి డబ్బులను మొత్తం దోచుకోవాలని దానిలో నువ్వు. కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకోవాలి కదా, నేను ఇంకొక 1,00,000 కోట్లు దోచుకోవాలి అనేటువంటి ప్లాన్లో ఉన్నట్టు నువ్వు. ఇవన్నీ నడవవు రేవంత్ రెడ్డి. పప్పులేం తెలంగాణలో ఉడుకోవు, అది గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణ చేస్తున్న ద్రోహం ఏదైతుందో, తరతరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా తెలంగాణ సమాజం ఖచ్చితంగా నిలబడుతుంది. అది మాత్రం 100% కనబడతా ఉంది. నువ్వు చేసినటువంటి ఈ 5 సంవత్సరాల పరిపాలన అవుతుందో 50 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ బొంద పెడతారు తెలంగాణ ప్రజలు. అది కాంగ్రెస్ పార్టీకి గమనిస్తుందో లేదో అర్థం కాదు. అసలు ఈ మట్టి గురించి తెలుసా? అసలు ఈయన ఈ మట్టిలో పెరగలే కదా, ఇదంతా నల్లమల బిడ్డ అని చెప్పుకుంటారు కానీ నల్లమల బిడ్డ ఏం లేదు. అంత పెరిగిందంతా కూడా చంద్రబాబు ఒళ్ళో పెరిగిండు. ఏముంది ఆ డిఎన్ఏ ఎక్కడికి పోతుందిగా? గదే మైండ్ సెట్తో ఉన్నారు వీళ్ళంతా. ఎన్టీఆర్ విగ్రహం పెడితే బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పెట్టినప్పుడు కేటీఆర్ ఎవరి సంకనాగారు? కమ్మ సంఘానికి 10 ఎకరాల భూమి ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఎన్టీఆర్ పేరు పెట్టుకొని కేటీఆర్ ఓట్లు అడుక్కోవడం ఎందుకు? ఆయన పేరు మార్చుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిగ్గుండాలి ఇద్దరు. అసలు ఏం మీకు అందశ్రీ విగ్రహం పెట్టడానికి చేతులు రావు రేవంత్ రెడ్డికి. సరే గత ప్రభుత్వం గురించి వదిలే రేవంత్ రెడ్డి, ఈ ప్రభుత్వంలో అందశ్రీ విగ్రహం పెట్టావా? నీకు దగ్గర వ్యక్తి కదా, నువ్వు గెలవడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి కదా. గద్దరన్న విగ్రహం పెట్టినావా? గూడ అంజన విగ్రహం పెట్టినావా? జయశంకర్ సార్ విగ్రహం పెట్టినావా? తెలంగాణ యోధులకు సంబంధించిన ముత్యాల సత్యనారాయణ విగ్రహం పెట్టినావా? ఎవరి విగ్రహం పెట్టినావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ విగ్రహాలు వద్దు కానీ మనకు ఎన్టీఆర్ విగ్రహం కావాలి. ఎందుకు? కమ్మ ఓట్ల కోసమా? వాళ్ళ డబ్బుల కోసమా? ఇదా నువ్వు చేసేటువంటి రాజకీయం? సిగ్గుండాలి కొంచెమైనా రేవంత్ రెడ్డికి. ఇంకా వాళ్ళ బూచి చూపించే ప్రయత్నం చేసినావు. ఏ ఒక్క కేసు నువ్వు చేసిన చెప్పు రేవంత్ రెడ్డి. ఒక్కటన్నా నువ్వు కేసును ముందు తీసుకుపోయినావా? కాళేశ్వరం స్కామ్ బయటకు వచ్చింది, రిపోర్ట్ బయటకు వచ్చింది. ఏం చేసినావు దాని మీద? F1 స్కామ్ ఏమైనా ముందు పోయిందా? ఫోన్ ట్యాపింగ్ మొత్తం అసలు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడంతా నువ్వేమో అనిపిస్తూ ఉంది. ఏం లేదు రేవంత్ రెడ్డి యొక్క ఎజెండా ఏంటంటే, మొదటి నుంచి మైండ్ సెట్ ఏంటి అంటే, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక అంశం మీద ఒక రియల్ ఎస్టేటో లేకపోతే భూముల మీదో రియల్ ఎస్టేట్ దానిలో ఏదో ప్రెస్ మీట్ పెడతాడు, మొత్తం ఆధారాలతో ప్రెస్ మీట్ పెడతాడు. రెండో ప్రెస్ మీట్ కల్లా అసలు మొత్తం కమిషన్లు దొబ్బి తింటాడు. ఇక ముందుకు కూడా పోదు. ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర ఒక పెద్ద ఎత్తున ఒక అపార్ట్మెంట్స్ ఉన్నాయి, దాని మీద ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకటే ప్రెస్ మీట్, రెండో ప్రెస్ మీట్ కల్లా 20 కోట్లు 30 కోట్లు వచ్చాట కథ. దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడు. గతంలో నియోపోలిస్ దగ్గర మైహోం రామేశ్వరం సంబంధించిన దానిలో కావచ్చు, రాజపుష్ప మీద ఎట్లా ఇస్తారా మేము వచ్చిన తర్వాత మొత్తం స్వాధీనం చేసుకుంటాం అని చెప్పేసి అన్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో వాటి అమ్మిర్రు, తర్వాత అవి రూల్స్ విరుద్ధంగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. మేము వచ్చిన తర్వాత మొత్తం స్వాధీనం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. ఎన్ని డబ్బులు ముట్టినాయి? నువ్వు 2021లో PCC ప్రెసిడెంట్గా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మైహోం రామేశ్వరరావు మీద ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎన్ని వందల కోట్లు ముట్టినాయి? ఏమీ లేదండి. రేవంత్ రెడ్డి ఏంటంటే కమిషన్ల దందా చేస్తున్నాడు. కాళేశ్వరం స్కామ్లో మెగా కృష్ణారెడ్డి మొదలెట్టుకుంటే ఎల్ఎన్టీ వరకు కూడా వాళ్ళని కాపాడడానికి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కమిషన్లు దొబ్బిండు. F1 రేస్లో అదే పరిస్థితి ఉంది, ఫోన్ ట్యాపింగ్లో అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు మైనింగ్ అంటే అదే పరిస్థితి ఉంది, విద్యుత్ స్కామ్లో అదే పరిస్థితి ఉంది. ఆయన ఏదన్నా కమిషన్ అని అన్నాడు అంటే CID దర్యాప్తా లేకపోతే విజిలెన్స్ దర్యాప్తా లేకపోతే ఇంకే దానికి సంబంధించి సిట్టింగ్ జడ్జి సంబంధించినటువంటి కమిషన్ వేసిందంటే 100% దానిలో వేల కోట్ల రూపాయల ముడుపులు ముడుతూ ఉంటాయి రేవంత్ రెడ్డికి. ఈ ల్యాండ్ ధరని పోయి భూభారతి తీసుకొచ్చినామని చెప్పేసి మేము మొత్తం అన్ని చేశాను. భూభారతి పేరిట రేవంత్ రెడ్డి పొంగులేటి ఇద్దరు కలిసి ఎన్ని వేల ఎకరాలు దోచుకోవాలో, ఎక్కడ ఖాళీ జాగ్రత్త పడితే అక్కడ మొత్తంగా దోచుకున్నారు. చాలా దుర్మార్గంగా జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి ఒక పరిస్థితి. బరాబర్ అన్ని బయటకు వస్తాయి, ఒక్కటి కూడా ఉండదు. గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడుతున్నావు, ఏం చెప్పాలి నీ గురించిగా?